గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. బాటేదైనా కానీ ముందుకెళ్ళాలి, పోటీ ఉన్నా గాని గెలుపొంది తీరాలి. ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులాగా, నవ్వే చిందాలి నెలరాజులా, మనసే ఉండాలి మహారాజులాగా, ముగిసే పోవాలి రాజు పేద తేడాలన్నీ. ఎప్పుడు నేను పాట పాడేవాడిని, ఈ రోజుకి ఎట్టే మైకి మూడు మా బాగా ఉన్నట్లుంది. ఏకంగా చెక్కులే కొడతా ఉన్నట్టు. ఓయ్ ఎట్టేమయ్యా, చెక్కులు కొట్టే వయసేనా చెప్పు. బాజు పాట ఏమో రంజుగా పాడుతా ఉన్నావు. సిక్స్లు కొట్టడానికి బాస్ పాడటానికి వయసుతో పని ఉందిరా ఓపు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఐపీఎల్ చూస్తా ఉంటే మతిపోతుంది అనుకో. అవునా గిట్టమయ్యా, నువ్వేం చూస్తున్నావు అంత ఇంట్రెస్ట్ గా? అరిరా నువ్వు వినలేదంటరా ఓబు, మనోడు వైభవ్ సూర్యవంశీ అంట, 14 ఏళ్ల పిల్లాడు, ఐపీఎల్ లో అగ్గిరాజేసాడు. 16 ఏళ్లకే ఇండియన్ టీం కు ఆడిన మన సచిన్ గుర్తొచ్చేస్తున్నాడు అనుకో. చూడు 14 ఏళ్ళ నిజమమ్మయ్యా? అంత చిన్నోడు ఐపీఎల్ ఆడతాడా ఏంది? మరి సచిన్ కూడా అంతే చిన్నగా ఉన్నప్పుడే కదా దేశం గర్వపడేలా ఆడింది. సరిగ్గా చెప్పారు ఓబు. పిల్లాడు ఆడుతుంటే నాకు అదే గుర్తొచ్చింది. 4 దిక్కులు 4లు 6 కళ్ళు చెదిరిపోయానుకో ఆ షాట్లు చూసి. అబ్బో మహా పసందైన విందు భోజనం పెట్టాడనుకో. ఇంకా ఇదే ఊపు కొనసాగితే రికార్డులు బాక్సులు బదలవలసిందే. అబ్బో ఏమి రికార్డులు కొట్టాడబ్బా అంత చిన్నాడు. మన సచిన్ చిన్నప్పుడే ఎన్ని రికార్డులు గుర్తించాడు కదా. తొలి మ్యాచ్ లోనే అదర కొట్టాడు ఊబు. కానీ అర్ధ సెంచరీ దాటలేకపోయానని తెగ కూలిపోయాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. మన సచిన్ కూడా ఎటాగే తొలి రోజుల్లో నిరాశపడి ఉంటాడు, కానీ పట్టు వదలేదు చూడు. ఓరి దేవుడు, అంత చిన్నోడికి అంత బాధ. మన సచిన్ లాంటి గొప్పలకే కదా ఆ బాధ విలువేంటి తెలుస్తుంది. అవునరా ఓబు, కానీ ఆ బాధని పట్టుదలగా మార్చుకున్నాడు చూడు. తర్వాత మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. రాజస్థాన్ రాయల్స్ కు గెలుపు రుచి చూపించాడు. అయ్యో బాబోయ్, పిల్లగాడి కాదమయ్యా, వీడి పిడుగు అగ్గి పిడుగు. 35 బంతుల్లో సెంచరీ కొట్టేసినాడంటే మామూలు కాదమయ్యా. మన సచిన్ తర్వాత మళ్ళీ అలాంటి ఆటగాన్ని చూస్తున్నానేమో. మరి వాడిని మొదటి నుంచి ఓపెనర్ గా ఎందుకు దింపలేదు? నిజమే ఒరే ఓబు, ఈ విషయం మీదనే ఇప్పుడు ఆ రాజస్థాన్ టీం వాళ్ళ బుర్ర కూకున్నారంట. వరుసగా గెలుతున్నా కూడా వాళ్ళకి ప్లే ఆఫ్స్ పోవడం కష్టమేనట. ఏం చేస్తాం లేదు. ఐపీఎల్ వల్ల ఏదైనా ఉపయోగం ఉంది అంటే ఇదే కదమయ్యా. కొత్త కుర్రాళ్ళకి అవకాశం రావడం, వారు నిరూపించుకుని తర్వాత భారత జట్టులో ప్లేస్ సంపాదించి ఇంటర్నేషనల్ మ్యాచ్ లో రఫ్ ఆడించడం. కానీ ఈ పిల్లడు మాత్రం మన భారత క్రికెట్ కు దొరికిన మరో ఆనిముత్యం కదా గిట్టమయ్యా. కరెక్టే ఓబు, 14 ఏళ్ల వయసులో ఏ మాత్రం బెరుకు లేకుండా బౌలర్లను చేత కొడుతున్నాడు. షాట్లు కూడా అట్టా ఇట్ట కాదు. ఈ బొడ్డోడు ఊపుని చూసి క్రికెట్ పండితులు కూడా నోరు ఎళ్ళబెట్టేస్తున్నారట. మన సచిన్ కూడా చిన్నప్పుడు బౌలర్లకు సింహ స్వప్నంలో ఉండేవాడు కదా. ఎన్నోడే గానే పెద్దోళ్ళు ఆడుతున్నాడంట. మరి వాడు భారత జట్టులోకి రావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు అంటామయ్యా, అంతేనా? అవునరా ఓబు, క్రీడా పండితులు అదే అంటున్నారు. పిల్లగాడు బీహార్కి చెందినోడట, ఇప్పుడే 8వ తరగతి అయిపోయిందంట. ఇక చదువు కన్నా క్రికెట్ లోనే పెద్ద పట్టా పుచ్చుకోవాల్సి వస్తుంది అడికి అని. భారత క్రికెట్ అంటే చిన్న విషయం కాదు కట్టమ్మయ్యా. ఆటగాళ్ళ మీద టన్నుల కొద్ది ఒత్తిడి ఉంటది, దాన్ని తట్టుకుని ఆడటమే ముఖ్యం. అది పిల్లగాడి వల్ల అవుతుందంటవా? నిజమేరా ఒరే ఓబు, కానీ ఈ చిన్నోడు ఆ బంతిని కూడా లెక్క చేయట్లేదు. ఏమాత్రం భయం లేకుండా ఆడేస్తున్నాడు. ఆడి ధైర్యం చూస్తే ముచ్చడనిపిస్తుంది. మన సచిన్ కూడా అంతే ధైర్యంగా ఆడేవాడు, గుర్తుందా? రానున్న రోజుల్లో కూడా ఎట్టాగే ఆడితే మనకు మరో సచిన్ టెండూల్కర్నో విరాట్ కోహ్లీనో దొరికినట్లే. అబ్బో అప్పుడు క్రికెట్ చూడడం ఇంకెంత కలగా ఉంటుందో. రికార్డులు బాక్సులు బద్దలవ్వాల్సిందే. కరెక్టేరా ఓబు, దానికోసం వాడు చాలా కష్టపడాలి. కానీ మొదటి 2 మ్యాచ్ల్లోనే వాడికి ఆ సత్తా ఉందని చూపించాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ పిల్లాడు మాత్రం మామూలుడు కాదు. ఆడు ఇంకా అదే ఊపులో ఆడితే రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి చూడు. అవును మయ్యో, వీడు మామూలుడు కాదు. ఈసారి ఐపీఎల్ చూడటం మాత్రం మహా సరదాగా ఉంది. ఈ కుర్రాడు ఆట చూస్తుంటే శత్రు జట్లకు గోప గయ్యమంటుంది. దేశానికి మరి గొప్ప ఆటగాడు దొరికెచ్చినట్టే. వాడు ఇంకా బాగా ఆడితే రికార్డులు తిరగడాయటమే. అంతేగా బీసీసీఐ ఇప్పటికే ఈ బుడ్డోడికి ఆరాలు తీయడం మొదలెట్టేసిందట. ఒరే ప్రతిభ ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా కాళ్ళ ముందుకు వచ్చేస్తాయిరా, చూస్తా ఉండు. కానీ కేటమ్మయ్య, బీసీసీఐలో రాజకీయాలు ఎక్కువ ఉంటాయని, అక్కడ ప్రతిభ కంటే రికమెండేషన్లకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని అంటుంటారు, నిజమేనా? రే ప్రతిభ ఉంటే అవన్నీ ఆటోమేటిక్ గా కాళ్ళ ముందుకు వచ్చేస్తాయిరా, చూస్తా ఉండు.
ఈ సిచ్చర్ పిడుగుకు అతి త్వరలోనే ఇండియా జట్లో అవకాశం వచ్చి తీరుతుంది. అవకాశం సద్వినియోగం చేసుకున్నాడా ఇక ఎవరు ఆపలేరు, చల్లరేగిపోతాడు. ఆట కంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం రో బాబు. అది ఉంటే ఎక్కువ కాలం క్రికెట్ ఆడొచ్చు. సచిన్కు చూడు ఎంత బాగా ఫిట్నెస్ ఉంటుందో. ఆయనలో అవ్వాలి అంటే ప్రాక్టీసే కాదు, శరీర దారుఢ్యం కూడా చూసుకోవాలా. నిజమేమయ్యా, ఈ పిల్లాడి ముందు బంగారు భవిష్యత్తు ఉంది. ఇక బ్యాటుతో అమ్మడు లక్షడు కొమ్ముడు అనేటివే తర్వాయి. అంతే రోయ్ అంతే. గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.